హాయ్ ఫ్రెండ్స్, రైతులందరికీ నమస్కారం అండి. రైతులకు గుడ్ న్యూస్ రావడం జరిగింది. తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో తీపి కబురైతే చెప్పింది. ఇప్పటికే 2 లక్షల రుణమాఫీ, అదేవిధంగా వరికి 500 రూపాయలు బోనస్ ప్రకటించగా త్వరలోనే రైతులపై ట్రాక్టర్లను, వ్యవసాయ పనిముట్లను అందజేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది. యాసంగి సీజన్ నుండి అన్నదాతలకు అవసరమైన వ్యవసాయ ఉపకరణాలు కూడా యంత్రాంగాలను రైతులపై సరఫరా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వెల్లడించారు. అదేవిధంగా జిల్లాల వారీగా రైతుల నుండి ఉన్నటువంటి డిమాండ్లు పరిగణలోకి తీసుకొని వ్యవసాయ శాఖ పనిముట్లు, యంత్ర పరికరాల జాబితా కూడా తయారు చేసినట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. ఇదిలా ఉంటే వ్యవసాయ శాఖ పనిముట్లు, యంత్రాల తయారీ సంస్థల సహకారంతో అన్నదాతలతో అవగాహన కల్పించేందుకు దీనికి సంబంధించి జిల్లాల వారీగా ప్రదర్శనలు కూడా సైతం కల్పించేందుకు ఈ విధంగా చేయనున్నారు. అదేవిధంగా వ్యవసాయ మంత్రి పథకంలో భాగంగా ఈ అన్నదాతలకు ట్రాక్టర్లు, నాగళ్ళు, కల్టివేటర్లు, రోటోవేటర్లు, అదేవిధంగా పవర్ వీడర్లు, తైవాన్ స్పైర్ పెంపర్లు, దానికి సంబంధించి మొక్కజొన్న ఒలిచే యంత్రాలకు సంబంధించి కూడా ఈ విధంగా, అదేవిధంగా కిసాన్ డ్రోన్లకు సంబంధించి ప్రతిపాదనలు కూడా చేపట్టారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు యంత్రాలు రాకపోవడంతో వ్యవసాయం చేసేందుకు వారికి ఇబ్బందులు కలిగించినటువంటిగా చర్యలైతే జరిగినట్లు విమర్శించారు. తాజాగా రైతుల్లో అవగాహన పెంపొందించడానికి గాను జిల్లాల వారీగా ప్రదర్శనలు కూడా ప్రభావవంతంగా నిర్వహించాలని దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులను కూడా మంత్రి ఆదేశించారు. అన్నదాతలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సీజన్ ప్రారంభంలోనే వ్యవసాయ శాఖ పనిముట్లను అందచేయాలని సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై దానికి సంబంధించిన ప్రదర్శనలో భాగస్వామ్యం చేయాలని, వ్యవసాయ లాభసాటిగా మారేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇదిలా ఉంటే రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా పెట్టుబడి సాయం పథకంపై మంత్రి దీనికి సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చారు. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక లాగానే వీలైనంత త్వరగా ఈ పథకం అమలు చేస్తామన్నారు. ఈ పథకం కింద ఎకరాకు 15,000 రూపాయలు పంట పెట్టుబడి సాయంగా అందించనుంది. ఇప్పటికే విధి విధానాలు ఖరారు కాగా త్వరలోనే రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేసేందుకు రేవంత్ సర్కార్ అయితే సిద్ధమవుతుందని చెప్పారు. ఈ విధంగా రైతులకు సంబంధించి వ్యవసాయ పనిముట్ల మీద, రైతు భరోసా మీద గుడ్ న్యూస్ అయితే చెప్పారు. ఫ్రెండ్స్, ఈ వీడియో రైతుల కోసం షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.